ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఎల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న శాంతి ప్రార్థన మహోత్సవాలలో దైవజనులు పాల్ దినకర్, ఎవెంజలిన్ పాల్ దినకరన్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎల్చూరి విక్టర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎల్చూరి సాగర్ పర్యవేక్షణలో జరుగుతున్న శాంతి ప్రార్థనలో పాల్గొనేందుకు ఇచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఎల్చూరి పాపారావు విద్యాసాగర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్ దినకరన్ను ఘనంగా సత్కరించారు. ఈ మహోత్సవాల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ క్రైస్తవ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దైవజనులు పాల్ దినకరన్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దైవజనులు పాల్ దినకరన్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని వివరించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును దైవజనులు పాల్ దినకర్ జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పలువురు సంఘస్థులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ కాకినాడ శాంతి పండుగలో పాల్గొన్నారు. మనం కోరేది ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, అందరూ బాగుండాలని పరిపాలన చేసే వ్యక్తులు కోరుకుంటారు. ఆ పరిపాలన చేసే వ్యక్తుల్లో కూడా ఈరోజు మీరేదైతే ఈరోజు మన పాల్ దినకరన్ గారిని నమ్ముతున్నారో అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు కూడా సరైన వ్యక్తిని కూడా ఎంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈరోజు ప్రభు దయ, మన భగవంతుడి దయ ఉన్నప్పుడు కూడా పరిపాలించే వ్యక్తులు సరైన వ్యక్తులు లేకపోతే ఈ సమాజం పాడైపోతుంది. మీరు చూస్తున్నారు, ఈ సమాజంలో పరిపాలించే వ్యక్తులు కూడా సరైన వ్యక్తులు ఉండాలి. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు తెలుసు, ఏ ప్రభుత్వం వచ్చినా అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు, ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తారు. కానీ కొన్ని ప్రభుత్వాలు తప్పు చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలు మంచి చేస్తూ ఉంటాయి. నేనేమంటానంటే ఆ మంచి ప్రభుత్వంలో ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ నాయకత్వాన్ని మీరు బలపరచాలని నేను కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడే సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు, అందరూ బాగుంటారండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాల్ దినకర్ గారిని నేను కోరేదండి, మొన్ననే చూశాను, ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఒక మాట చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ శాంతి భద్రతలు కాపాడుతూ మత సామరస్యాన్ని, అన్ని కులాలు మతాల్ని సమానంగా చూడాలనే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కాపాడాడు. అది చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫర్ 1.5 hours అయితే 5 నిమిషాలే ఉండవలసిన సమయాన్ని గంటన్నర పాటు ఆ విధంగా మా మాటలు సమావేశం కొనసాగించబడ్డాయి. He spent 1.5 hours with me. గంటన్నర పాటు సమయం ఆయన నాతో గడిపారు. And finally I prayed with him. చివరిగా నేను వారితో కలిసి ప్రార్థించాను. I sang Soli Povaladu. అలాగే సోలిపోవలదు పాట కూడా పాడాను. He held on to my hands. ఆయన గారు నా చేతులు He said, పట్టుకున్నారు. wonderful song. అద్భుతమైన పాట అండి అన్నారు. I love this song. ఈ పాట అంటే నాకు ఇష్టమని కూడా చెప్పారు. Then he said, ఆ తర్వాత ఏం చెప్పారంటే, Karunya University should come to Amaravati. కారుణ్య విశ్వవిద్యాలయం అమరావతికి రావాలి అని అడుగుతున్నారు. And I will give all the support. నేను సహకారం అంతా మీకు అందిస్తానండి అని చెప్తున్నారు. And I believe it will happen. నేను నమ్ముతున్నానండి, అలాగున జరుగుతోందని నమ్ముతున్నాను. I thank him for his open heart. వారి యొక్క తెరవబడ్డ హృదయాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. And after that, ఆ తరువాత, after the meeting, ఆ సభ యొక్క తరువాత he went to the press ఆయన ప్రెస్ కు వెళ్ళారు. and he spoke about our meeting together మేము at the కలిసి 7 o'clock news. 7 గంటల వార్తల సమయంలో మేము కలిసి మాట్లాడుకున్న సంగతి ప్రెస్ వారికి కూడా వారు తెలియజేశారు. And he announced about Karunya coming to Andhra Pradesh. కారుణ్య విశ్వవిద్యాలయం ఆంధ్ర రాష్ట్రానికి రావడం గురించి కూడా వారు ప్రకటన I'm చేశారు. grateful to him for his love and I'm grateful to you, sir. ముఖ్యమంత్రి వర్యుల యొక్క ప్రేమను బట్టి, వారిని బట్టి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. Thank you for